హలో గైస్, వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాంతా మూవీ సినిమా ఈరోజు ఫస్ట్ షో చూడడం అయితే జరిగింది. ఈ సినిమా టాక్ ఏంటి, ఎలా ఉంది, ఆ సినిమా బాగుందా లేదా అనే విషయాల గురించి మనం ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. దుల్కర్ సల్మాన్ మెయిన్ హీరోగా నటించిన కాంతా సినిమాలో భాగ్యశ్రీ పోర్సే ఫీమేల్ లీడ్ యాక్ట్ చేశారు. అలాగే సముద్రకని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. రాణా దగ్గుపాటి స్పెషల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. టెక్నికల్గా కూడా బాగుంది సినిమా. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కథ విషయానికి వస్తే, ఇక్కడ సముద్రకని ఒక మూవీ డైరెక్టర్గా సినిమాలో కనిపిస్తూ ఉంటాడు. సముద్రకని డైరెక్టర్ తన తల్లి పేరుతో శాంత అనే మూవీని తీయాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఇదే క్రమంలో ఒక హీరో కోసం చూస్తూ ఉంటుంటాడు. ఆ హీరోగా దుల్కర్ సల్మాన్ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే దుల్కర్ సల్మాన్ ఒక షరతు పెడతాడు. ఆ షరతు ఏంటంటే శాంతాని కాంతాగా మారుస్తారన్నమాట. మార్చినప్పుడు ఏ ఏ సినిమా ఎలా ప్రజెంటేషన్ అవుతుంది అనే టైంలో ఆ సెట్‌లో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది విషయంపై ఇక్కడ సముద్రకని, దుల్కర్ సల్మాన్ నువ్వంటే నువ్వు అన్నట్టుగా ఇద్దరు భేద భేదాభిప్రాయాలతో సినిమాని రన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ సినిమా వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకునేటప్పుడు భాగ్యశ్రీ బోర్సే వాళ్ళిద్దరి మధ్య అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా సపోర్టింగ్గా ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ ఈ ఇన్వెస్టిగేషన్‌లోకి రాణా దగ్గుపాటి డీప్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ సినిమా మెయిన్ ప్లాట్‌లో ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణం ఏంటి అనేది క్లైమాక్స్‌లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది స్టోరీ మొత్తం దీని చుట్టూనే ప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ టెక్నికల్‌గా కూడా సినిమా బాగానే ఉంది. సముద్రకని గొప్ప నటుడు. దుల్కర్ సల్మాన్ కూడా అద్వితీయమైన నటనతో బాగానే చేశాడు. ఇంకా భాగ్యశ్రీ పోర్సే చాలా చక్కగా అందంతో గ్లామరస్ రోల్ అదరగొట్టింది. ఓవరాల్‌గా కథ ప్రకారం అన్నీ సమకూరినట్టే అనిపిస్తాయి. అయితే ఇన్వెస్టిగేషన్ బాగా డీప్‌గా నడుస్తూ ఉంటది. ఇక్కడే కొంచెం సినిమా మనకి ల్యాగ్‌గా అనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఈ స్టోరీ మొత్తం 90, 50 ఈ టైంలో నడుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటది. అదే వాతావరణం కూడా మనకిక్కడ పర్టిక్యులర్‌గా ఇప్పుడున్న ట్రెండ్‌కి చాలా భిన్నంగా పాత రోజులు 1950 సంవత్సరం నాటి అట్మాస్ఫియరే స్క్రీన్ చుట్టూ మనకి కనిపిస్తూ ఉంటది. మనకి ఎప్పుడు ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే కథలోకి కూడా ఎంటర్ అవుతాం. ఓవరాల్‌గా సినిమా అయితే ప్రజెంటేషన్ అంతా బాగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గటా మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా ఇచ్చాడు. సాంగ్స్ కూడా పర్లేదు, ఆడిబుల్‌గానే ఉంటాయి. ఈ సినిమాలో మెయిన్ లోపాలు మనం మాట్లాడుకుంటే, సినిమా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు బాగా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. లెంతీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదొక్కటే సినిమాకి మెయిన్ మనం నెగెటివ్‌గా చెప్పుకోవచ్చు. మూవీ కనెక్ట్ అయితే నో ప్రాబ్లమ్. ఒకవేళ అంత కనెక్టివ్‌గా కాకపోతే ఈ సినిమా కొంచెం ల్యాగ్‌లా అనిపిస్తూ ఉంటది. ఇంతకు మించి ఈ సినిమాలో మనం ఎక్కువగా మాట్లాడుకోలేము. డైరెక్షన్ కూడా అంతా బాగానే ఉంది. సినిమాలో ముఖ్యంగా ట్విస్టులు బాగున్నాయి. ఇంకా 50 సంవత్సరం 1950 సంవత్సరాల్లో అప్పుడున్న వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి వాడిన విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్‌లో చేయాలి. ల్యాగ్ ఒకటే కొంచెం మైనస్‌గా మనం చెప్పుకోవచ్చు. మిగిలిన విషయాలన్నీ పాజిటివ్‌గానే ఉంటున్నాయి. డైరెక్షన్ బాగుంది. అన్నీ బాగున్నాయి. ఓవరాల్‌గా ఇదొక యావరేజ్ సినిమాగా నాకైతే అనిపించింది. ఓకే, వాచబుల్, చూడొచ్చు. మీకు నచ్చితే ఈ రివ్యూ మీకు నచ్చితే మూవీ మిక్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.